తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి చింతామోహన్ నిరసన చేపట్టారు. టీటీడీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ విధానంలో మార్పులు తీసుకురావాలని అన్నారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చే వారికి టెండర్లు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. టీటీడీ సొమ్ము విదేశాల్లో ఖర్చు చేయటం ఏంటని నిలదీశారు. ఈరోజు ప్రతి ఇంటిలో యుద్ధం జరుగుతూ ఉంది. దీనికి కారణం ఎన్డీఏ ప్రభుత్వ బలహీనమైనటువంటి విదేశాంగ విధానం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి విదేశాంగ విధానానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ విధానాలకు తేడా ఉంది. అనే ప్రకాష్ కరాత్ మాట్లాడాడు. నేను ప్రకాష్ కరాత్ని అభినందిస్తున్నా. ఈరోజు ట్రంప్ దగ్గర బలహీనతలన్నీ బయటపడుతున్నాయి. మరి మోడీ గారిది జాగ్రత్త, దేశం పాడైపోతా ఉంది. 1991 ఫిబ్రవరిలో కూడా యుద్ధం వచ్చింది. ఆ రోజు రాజీవ్ గాంధీ గారి ఇంట్లో కూర్చోలేదు, యుద్ధం దగ్గరికి వెళ్ళాడు, టెహ్రాన్కి వెళ్ళాడు. ఆ రోజు ప్రపంచ అధినేతలతో మాట్లాడి యుద్ధాన్ని ఫిబ్రవరి 28, 1991లో విరమింపజేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాజీవ్ గాంధీ గారికి దక్కిందని చెప్పక తప్పదు. ప్రపంచ యుద్ధాన్ని ఆపినటువంటి ధీరుడు రాజీవ్ గాంధీ. 1900 సెప్టెంబర్ 1వ తారీఖున పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నాడు, నేను కేంద్రంలో మంత్రిగా ఉన్నాను. 2900 మంది ఎన్ఎంఆర్లకు పర్మనెంట్ ఉద్యోగాలు ఒక్క జీవో ఇప్పించి అందరినీ శాశ్వత ఉద్యోగస్తులు టీటీడీలో చేశాం. వాళ్ళ పరిస్థితులు అగమ్య గోచరంగా ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా వాళ్ళకి పీఆర్సీ లేదు, అందరికీ పీఆర్సీలు ఇస్తున్నారు. టీటీడీ ఉద్యోగస్తులు పీఆర్సీ ఎందుకు ఇవ్వరని నేను అడుగుతున్నాను. మరి డిఏలు 4 డిఏలు వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి. వెంటనే డిఏలు కూడా వాళ్ళకి ఇవ్వాలని నేను టీటీడీ డిమాండ్ చేస్తూ, మరి ప్రమోషన్లు కూడా ఆగిపోయి ఉన్నాయి. ఎన్నో ఖాళీలు ఉన్నాయి, నిరుద్యోగులు ఉన్నారు. తలా ఒక ఉద్యోగం ఇస్తే బాగుపడతారు కదా ఓ బంగారులు, ఆలోచించండి. మరి పారిశుద్ధ్య కార్మికులు, రోగులు కన్నీటితో చచ్చిపోతున్నారు తిరుపతిలో. మేము అడుగుతున్నాం, సిమ్స్లో ఉచిత వైద్యాన్ని ఇవ్వండి, టూయాకు బిల్డింగ్లు ఇవ్వండి అంటే ఇగమ్మగా ఉన్నారు. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, వెంటనే పేద రోగులకు సహాయం జరగాలి టీటీడీ నుంచి. మరి పారిశుద్ధ్య కార్మికులు దాదాపు 6-7 వేల మంది ఉన్నారు, మహిళలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు. వీళ్ళందరూ సాయంకాలం వీళ్ళకి సంతోషంగా పోవటం లేదు, వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నటువంటి టీటీడీ డబ్బుని మీరు తీసుకెళ్లి విదేశాల్లో ఖర్చు పెడతా అంటే మేము సహించాం అనుకుంటాం. మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని డబ్బు ఇక్కడే ఖర్చు పెట్టాలి. మరి స్థానిక సంస్థలకు రావాలి. తెలంగాణ మనం రాష్ట్ర విభజన తర్వాత భాగ్యనగరం వాళ్ళకి వెళ్ళింది. దేవాలయాల్లో సంపద అంతా తీసుకోపోయి ఆడబెడతారా?